నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం బాహ్య చీవరధార్య గురించి చెప్పుకుందాం. బాహ్య అన్నది అతని పేరు. చీవరధార్య అంటే ఇతడు పట్టా లాంటి ఒక చెట్టుకి ఉంటుంది కదా, పైన చెక్క లాంటిది, అంటే చెట్టుకు ఉండే పైపొర. సో అటువంటి దాన్ని ఉపయోగించుకొని అతడు వస్త్రంగా ధరించినవాడు అని అర్థం. బాహ్య చీవరధార్య. అయితే దానికన్నా ముందు ఒక ఉదాహరణ గాథ ఒకటే చెప్పుకుందాం. ఒక సమయంలో భగవానుడు గయాలోని గయా శీర్షం అంటే పర్వతంపై ఉన్నాడు. ఆ సమయంలో అనేక మంది జటిలురు అంటే జుట్టుని పెంచుకుంటారు కదా, గోళ్ళు పెంచుకుంటారు, జుట్టుని పెంచుకునే సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళని జటిలురు అంటారు. అంటే జడలు కట్టిన విధంగా జుట్టుని పెంచుకున్న సన్యాసులు ఉండేవాళ్ళు. అయితే అనేక మంది జటిలురు చలిలో హేమంతపు రాత్రి అంతరాష్ట్రక దినాలలో మంచు కురుస్తూ ఉండగా గయలో ఇలా అనుకుంటారు, దీని వలన శుద్ధి కలుగుతుందని అనుకొని నీటిలో మునిగేవారు, ఇంకా తేలేవారు. మునిగి తేలి తుడుచుకునేవారు, అగ్ని వద్ద కాచుకునేవారు. అప్పుడు భగవానుడు అనేక జటిలురు ఈ చలిలో హేమంతపు రాత్రి అంతరాష్ట్రక దినాలలో మంచు కురుస్తూ ఉండగా గయలో దీని వలన శుద్ధి కలుగుతుందని తలచి నీటిలో మునగటం, తేలడం, మునిగి తేలి తుడుచుకోవడం, అగ్ని వద్ద కాచుకోవడం చూశాడు. చూసి ఈ ఉదాహరణ గాథను వెలువరించాడు. ఏంటంటే, నీటి వలన కానీ బయటి స్నానాల వలన కానీ శుద్ధి కలగదు. ఎవనిలో సత్య ధర్మాలు ఉన్నాయో వాడే శుచి కలిగిన వాడే బ్రాహ్మణుడు అని చెప్తాడు. ఇక్కడ బ్రాహ్మణ అనే అర్థం అర్హంతులకి ఉపయోగించుకునే పదం అన్నమాట. సో నీటిలో మునగటం వలన, చలిలో నదుల్లో మునగటం వలన ఎటువంటి శుద్ధి కలగదు. శీల, సమాధి, ప్రజ్ఞ వీటిని మునగటం అంటే వీటిని ఆచరించడం వలన నిజంగా శుద్ధి కలుగుతుంది. అటువంటి వాడే శుచిమంతుడు అని చెప్తాడు. అంటే ఎవరిలో సత్య ధర్మాలు ఉన్నాయో, ఆ ధర్మాలు ఎలా వస్తాయి? ఈ 4 ఆర్య సత్యాలను అర్థం చేసుకోవాలి, శీలాన్ని ఆచరించాలి, సమాధిని పెంపొందించుకోవాలి, ఇంకా ప్రజ్ఞను పెంపొందించుకోవాలి. సో అంచేత నీటిలో మునగటం వలన, తేలడం వలన ఏమీ మారిపోదు, శుద్ధి కలుగుతుందని చాలామంది మిథ్యా దృష్టితోటి ఉంటారు. సో అందరూ చేస్తున్నారని కాదు, అసలు ఎందుకు చేస్తున్నామనేది ఆలోచించాలి ఏదైనా ఒక విషయాన్ని. అలాగే ఈ బాహ్య కూడా అటువంటి మైండ్ సెట్ ఉన్నవాడే అనమాట. సో అందుకే ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలామంది ఒకరిని చూసి ఇంకొకరు ఫాలో అవుతూ ఉంటారు కదా. సో అంచేత దేన్ని ఫాలో అవుతున్నామన్నది మనకి ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడే సరైన మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం. అయితే ఈ దారు చీవర్య అంటారు. దారు అంటే ఇది చెట్టుకి ఉండే పైన చెక్కు లాంటిది ఉంటుంది కదా, అది ముంబైకి దగ్గర, అంటే ముంబైకి ఒక 50 మైళ్ళ దూరంలో పశ్చిమ రైల్వే పరిధిలో నల్లా అనే ఒక చిన్న స్టేషన్ ఉంది. దాని సమీపంలో సముద్రం పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. దాని పేరే సుప్పారా. అది 2000 సంవత్సరాలకు పూర్వం కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన మహత్వపూర్ణమైన రేవు పట్టణం అన్నమాట. అది అప్పటి ముంబై నగరం అంత పెద్దది. ఈ సుప్పారక పట్టణం అంటే సిటీ, అంటే సుప్పారక పట్టణం అని అది చాలా పేరుగాంచింది. ఓడరేవుని పట్టణమని అనేవారు.
ఉదాహరణకి మచిలీపట్నం, విశాఖపట్నం, చెన్నపట్నం, సో ఇట్లా పిలిచేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ సుప్పారక పట్టణంలో అత్యంత వృద్ధుడైన ఒక సన్యాసి ఉండేవాడు. తలపై తెల్లని జటాజూటాలు, ఇందాక చెప్పుకున్నాం కదా, వెంట్రుకలను బాగా ఎక్కువగా పెంచుకొని అలాగే ఉంటారు స్నానం చేయకుండా. ఇంకా తెల్లగా మెరిసిపోయే గడ్డం, మీసాలు కృషించి ముడతలు పడిన శరీరం మీద నార చీవరాలు, ఇవంతా కలిసి ఆ సన్యాసి ఒక నవ్యమైన వ్యక్తిత్వంతో చూసేవారిని ఆకర్షించేవాడు. ఇతడు ఎలాగ అక్కడికి వచ్చాడు అని చెప్తే ఇంకొక స్టోరీ ఉంటుంది. అదేంటంటే ఒక ప్రయాణం చేస్తూ ఉంటాడు, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ వాళ్ళ షిప్ మునిగిపోయి ఒడ్డుకి కొట్టుకొని వస్తాడు. కొట్టుకొని వచ్చిన తర్వాత అతని ఫ్యామిలీ అంతా చనిపోతారు, ఇతడు ఒక్కడే బ్రతికి ఉంటాడు. ఇక అతడు ఒక్కడే బయటికి వచ్చాడు కాబట్టి ఇంకా ఒంటరిగా జీవించడం మొదలు పెడతాడు. అలా అలా జుట్టు పెరిగిపోయి గడ్డం మీసాలు ఇంకా ఇవన్నీ పెరిగిపోయి ఇంకా ఒక చెట్టు కింద అలాగే ఉండిపోతాడు. అంటే కట్టుకోవడానికి బట్టలు కూడా లేకపోతే ఇవి నార బట్టలు అంటారు కదా, నార సంచులు సంథింగ్, అటువంటి వాటిని కట్టుకునేవాడు. సో ఇలా నిజంగా ఇతడు సన్యాసి అనుకొని చూసేవాళ్ళు కూడా చాలామంది అతన్ని గౌరవంగా చూసుకునేవాళ్ళు అనమాట. అత్యధిక జనసంఖ్య గల ఆ మహానగరంలోని ఎంతోమంది ధనవంతులు, నగర ప్రముఖులు ఆ సన్యాసి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. ఇక వందల సంఖ్యలో నిత్య దర్శనం చేసుకోవడానికి వచ్చి ఆయన పాదధూళిని శిరస్సును చల్లుకొని దండిగా దానాలు దక్షిణలు సమర్పించుకొని తమని తాము ధన్యులుగా భావించేవాళ్ళు. సో ఈ కాలంలో ఉంది, ఆ కాలంలోనే ఉంది. మూఢభక్తి అన్నది ఎప్పుడు పనికిరాదు. కాలక్రమంలో భక్తులు తన గురించి చేసే స్తోత్రాల ప్రభావం అతనిపై పడింది. ఇంకా వాళ్ళు అనుకున్నట్లుగానే నిజంగానే తాను భవముక్తుడునని, అర్హంతుడునని అతడే విశ్వసించసాగాడు. ఇంకా వచ్చే వాళ్ళంతా కూడా ఇతన్ని గొప్పగా పొగడటం వలన తనకి తానే గొప్ప అర్హంతుడు అని ఫీల్ అయ్యేవాడు. అర్హంతుడు అంటే ముక్తి లభించింది అని. కానీ ఒకరోజు ఎవరో ఒక శ్రేయాభిలాషి ఎంతో ప్రేమతోటి అతనికి తెలియజెప్పారు, అయ్యా తమరింకా అర్హంతులు కాలేదు, నిజం చెప్పాలి అంటే మీరింకా అర్హంతులయ్యే మార్గం మీద కాలు కూడా పెట్టలేదు అని. ఈ మాట విని ఆ సన్యాసి మనసు కుదిపేసింది. అతనికి ఎంతో బాధ కలిగింది. కానీ అతడెంతో వివేకం కలవాడు. తన ఆత్మ పరిశీలన చేసి చూసుకున్నాడు. నిజం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజమే ఎప్పటి వరకు చిత్తధారలో వికారాల ప్రవాహం కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు ఎవరైనా అర్హంతుడు ఎలా అవ్వగలడు, జీవనముక్తుడు ఎలా కాగలడు? ఏకాగ్రత అభ్యాసం ఎంత చేసినా అది కూడా తన చిత్తధార పూర్తిగా వికారశూన్యం కాలేదని అతనికి తెలిసి వచ్చింది. వెంటనే ఇక మనసులో ఒక ప్రేరణ కలిగింది. ఈ లోకంలో చిత్తధార పరిపూర్ణంగా వికార విముక్తులైన అర్హంతుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అని ఆ శ్రేయోభిలాషిని అడుగుతాడు. అవును ఉన్నాడు. ఉత్తర భారతదేశంలోని కపిలవస్తు రాజధానికి చెందిన ఒక శాక్య రాకుమారుడు సిద్ధార్థ గౌతముడు పరమ సత్యాన్ని వెలికి తీసే లక్ష్యంతో గృహత్యాగం చేసి ఏళ్ల తరబడి అన్వేషించి స్వయం కృషితో సమస్త వికారాలను సమూలంగా నాశనం చేసే విద్యను కనుగొన్నాడు. దాన్ని అభ్యాసం చేసి అర్హంత స్థితిని ప్రాప్తించుకున్నాడు. ఆయన సమ్యక్ రూపంలో సంబుద్ధుడు. ఈ సమయంలో ఆ భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు శ్రావస్తి నగరంలోని చేతవనంలో నివసిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. సామాన్యంగా విహారం చేస్తూ ఉన్నారు అని చెప్తాడు. అంటే అర్హంతులకి లేకపోతే భిక్షువులకి ఉండే చోటిని
ఇలా చెప్పొచ్చు, అక్కడ విహరిస్తూ ఉన్నారు, విహారం చేస్తూ ఉన్నారు అని. ఏ విద్యతో ఆయన స్వయంగా ముక్తి పొందాడో దాన్ని ఎంతో కరుణా చిత్తంతో ఎలాంటి భేదభావము లేకుండా అందరికీ నేర్పుతున్నాడు అని ఆ శ్రేయోభిలాషి చెప్తాడు. ఇక ఇవన్నీ స్టోరీస్ అట్టకథల్లో మనకి కొన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నేను శ్రేయోభిలాషి అని ఉపయోగించాను, అంటే చెప్పేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చిన్న చిన్న మార్పులు చేశాను. దానివల్ల పెద్ద ఏమీ మారేది లేదు, ధర్మం అయితే ఏమీ మారదు. కాకపోతే ఆ శ్రేయోభిలాషి ఎవరంటే మనకి త్రిపిటకంలో చూసినప్పుడు ఒక దేవత అతడికి చెప్తుంది అని కనపడుతుంది. ఆ మాట వినగానే ఆ సన్యాసి అతని మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది. ఇక నేను కూడా ఇల్లు వాకిలి వదిలి సన్యాసి జీవితం జీవిస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాను. అన్ని భవబంధాల నుండి విముక్తి పొందాలి అన్న లక్ష్యంతో సన్యాసి అయ్యాను. కానీ చూస్తే అలా కాలేదని తెలుస్తుంది. ఈ బాహ్య వేషధారణ, కర్మకాండలు, త్యాగాలు, తపస్సులు, వ్రతాలు ఈ బయట జనాన్ని ఎంతో ఆకర్షింపజేస్తాయి. వీటి వల్ల నాకు పేరు ప్రఖ్యాతులు, పూజలు, పురస్కారాలు, కీర్తి ప్రతిష్టలు, దానాలు, దక్షిణలు లభిస్తున్నాయి. వీళ్ళు నా బాహ్య ప్రవర్తననే చూస్తున్నారు. కానీ పాపం వీళ్ళకేం తెలుసు నా చిత్తం యొక్క వాస్తవమైన స్థితి ఏమిటో. నాకు ఈ పనికిరాని గౌరవ పురస్కారాలతో ఏం పని? ఏ లక్ష్యంతోనైతే నేను ఈ ప్రపంచ జీవితాన్ని తీసుకున్నానో అదైతే నాకు లభించనే లేదు. చిత్తం పరమ విశుద్ధ విముక్తం ఎక్కడ అయ్యింది? ఇంకా చిత్తాన్ని విశుద్ధం చేసుకునే అభ్యాసం మానవ జన్మలోనే సాధ్యపడుతుంది. మరి నేనైతే ఇప్పటికి వృద్ధుడనయ్యాను. అమూల్యమైన నా జీవితంలో అత్యధిక భాగాన్ని వ్యర్థంగానే పోగొట్టుకున్నాను. చూడబోతే నేను ఇంకెంతో కాలం బ్రతకననిపిస్తుంది కూడా. అతని మనసులో ఇక నిరాశ కమ్ముకుంది. ఇంత కొద్ది సమయంలో ఇప్పుడేం సాధించగలను అని నిస్పృహకి లోనయ్యాడు. ఇంతలో అతని మనసులో అంతకుముందే విన్న మాటలు మార్మోగాయి. ఏ సాధనా విధితో ఆయన స్వయంగా ముక్తుడయ్యాడో ఆ విద్యను భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు అత్యంత కరుణా చిత్తంతో ఏ భేదభావం లేకుండా అందరికీ నేర్పుతున్నాడు అని. దీంతో నిరాశతో కృంగిపోయిన అతని మనసులో కొత్త జీవం పోసుకుందనమాట. ముసలి శరీరంలో నవ యువకులుండే బలమైన స్ఫూర్తి అతనిలో వచ్చేసింది. ఇక వెంటనే శ్రావస్తి వైపుకి అడుగులు వేశాడు. పశ్చిమ సముద్రం ఒడ్డున ఉన్న సుప్పారక పట్టణం ఎక్కడ? ఎంతో దూరాన ఉత్తర భారతదేశంలో హిమాలయాల పాదభూమిలో ఉన్న కోశల దేశపు రాజధాని శ్రావస్తి నగరం ఎక్కడ? ఎంత దూర ప్రయాణం అయినా సరే భగవానుడు సమ్యక్ సంబుద్ధుని దర్శనం చేసుకోవాలన్న కోరిక ఆయన నుండి ఈ ధర్మాన్ని నేర్చుకోవాలి, చిత్తాన్ని వికార విముక్తం చేసే విద్యను నేర్చుకోవాలన్న ధర్మాభిలాష ఆ సన్యాసి మనసులో ఎంత అణచశక్యం కానీ ఉత్సాహాన్ని నింపాయంటే 100 మైళ్ళ ప్రయాణపు నడక కూడా అతనికి శ్రమే అనిపించలేదు. కనుకనే మొత్తం ప్రయాణంలో కేవలం ఒకే ఒక్క రాత్రి పూర్తి విశ్రాంతి తీసుకోగలిగినా కూడా శ్రావస్తి నగరం చేరుకున్నప్పుడు అతనికి అలసట అనిపించలేదు. ఆ వృద్ధ సన్యాసి భగవానుని కోసం జేతవనం వెళ్ళాడు. కానీ ఆయన ఇప్పుడు అక్కడ లేడని, భిక్షాటన కోసం నగరంలోకి వెళ్ళారు అని అక్కడ ఉండే భిక్షువులు చెప్తారు. కొంచెం సేపు విహారంలో విశ్రాంతి తీసుకోండి, ఈలోగా భగవానుడు తిరిగి వస్తాడు అని వాళ్ళు అన్నారు. కానీ అతను ఇలా అనుకుంటాడు, నాకెంత సమయం మిగిలిందో నాకు తెలీదు, నేను ఇప్పుడే వెంటనే భగవానుని కలవాలి, ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి. ఇక ఆయనలో ధర్మ సంవేగం మేల్కొన్న ఆ సన్యాసికి విశ్రాంతి ఎక్కడ? వెంటనే నగరం వైపుకు వేగంగా అడుగులు వేశాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి రాజమార్గం మీద భిక్షాటన కొరకు వెళ్తున్న భగవానుడు కనిపించాడు. ఆశ్చర్యంతో
రెప్ప వాల్చకుండా అలా చూస్తుండిపోయాడు. కానీ భగవానుడు చూడటం మొదటిసారి. అంటే భగవానుడు ఎలా ఉంటాడు అనేది ఇతనికి తెలియదు కదా. సో కానీ భగవానుని లక్షణాలను చూసినప్పుడు ఇతడే భగవానుడు అని తెలుసుకుంటాడు. ఆహా, ఎంత గొప్ప మంగళప్రదమైన వ్యక్తిత్వం, గంభీరమైన శాంతి సౌమ్యాలు ఉట్టిపడే ఈయన ముఖం, ఇంకా కరుణతో నిండిన ఆయన కన్నులు, ఈ శరీరపు అంగాలతో ఇతడే అంటే ఎంతో సంయమనంతో ఉన్నవాడు ఇతడే భగవానుడు అని అనుకుంటాడు. ఇలా అనుభూతి చెందుతూ ఎంతో శ్రద్ధతోటి ఆ సన్యాసి భగవానుడి ముందు వాలిపోయాడు. శిరస్సును పాదాలపై ఉంచి నమస్కరించాడు. బంతే భగవాన్, నాకు ధర్మాన్ని ప్రసాదించండి, శుద్ధ ధర్మం యొక్క సాధన నేర్పండి, నా హిత సుఖాలు చిరకాలం వరకు సిద్ధించే విద్యను బోధించండి అని ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, పరివ్రాజక అంటే సన్యాసుల్ని పరివ్రాజకులు అని కూడా అని చెప్తాడు. ధర్మం నేర్పడానికి ఇది అనువైన చోటు కాదు, అనువైన సమయం కాదు అంటాడు. చోటు అని కాదు, సమయం కాదు. తథాగతుడు ఇప్పుడు భిక్షాటనలో ఉన్నాడు, విహారానికి తిరిగి వెళ్ళిన తర్వాత అవశ్యంగా నేర్పుతాడు అని చెప్తాడు భగవానుడు. అంటే భిక్షాటన చేసేటప్పుడు భిక్షువులు ఏమీ మాట్లాడకూడదు, మౌనంగా భిక్షాటన చేసుకోవాలి. భిక్షాటన అయిపోయిన తర్వాత కావాలంటే మాట్లాడుకోవచ్చు. బంతే భగవాన్, జీవితం ఏ క్షణంలో సమాప్తమవుతుందో ఎవరికి తెలుసు. నా జీవితమైన మీ జీవితమైన ఈ క్షణంలో మీ పట్ల నా శ్రద్ధ సజీవంగా ఉంది భగవాన్. దయచేసి ఇప్పుడే నాకు ధర్మం బోధించండి, నా హితసుఖాలు చిరకాలం వరకు సిద్ధించే విద్య నేర్పించండి అని ఇక రెండోసారి అడుగుతాడు. మూడోసారి కూడా ప్రాధాయపడతాడు. ఇక 3 సార్లు అడిగేసరికి ఆ దారిలో ఒక పక్కన ఆగి భగవానుడు అతడికి ధర్మోపదేశం చేశారు. ఏంటంటే సంక్షిప్తంగా కొద్ది మాటల్లోనే ధర్మ సాధన బోధించాడు. ఆ సన్యాసి ఈ విధంగా అభ్యాసం చేయడం నేర్చుకో అని చెప్తాడు. అతడికి చెప్పిన ధమ్మం ఏంటంటే దిట్టమత్తం భవిష్యతి, అంటే చూడటంలో కేవలం చూడటం మాత్రమే ఉండాలి. శుద్ధ మతం భవిష్యతి, అంటే వినడంలో కేవలం వినడం మాత్రమే ఉండాలి. అదేవిధంగా వాసన చూడటంలో కేవలం వాసన చూడటం మాత్రమే, రుచి చూడటంలో కేవలం రుచి చూడటం మాత్రమే, స్పర్శించడంలో కేవలం స్పర్శించడం మాత్రమే, ఇంకా మనసులోని ఆలోచనలు తెలుసుకోవడంలో కేవలం తెలుసుకోవడం మాత్రమే ఉండాలి. ఇక వివేకవంతుడైన ఆ సన్యాసి భగవానుడిచ్చిన ఈ సంక్షిప్తమైన ఉపదేశాన్ని ఎంతో విస్తారంగా అర్థం చేసుకున్నాడు. సూక్ష్మబుద్ధి గలవాడైన ఆ సన్యాసి భగవానుడు బోధించిన ఈ సంక్షిప్తమైన ఉపదేశాన్ని కేవలం అర్థం చేసుకొని మాత్రమే ఉండిపోలేదు, దాని అభ్యాసంలోకి తెచ్చుకున్నాడు. మృత్యువు సమీపిస్తుందని తెలిసిన అతడికి పొరపాటుకి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది, అక్కడే ఒకచోట కూర్చొని అంతర్ముఖుడయ్యాడు. భగవానుడు ఏం చెప్పాడు? కన్ను, చెవి, ముక్కు, నాలుక, అలాగే చర్మం, మనసు, ఈ 6 ఇంద్రియాలు, ఈ 6 ఇంద్రియ ద్వారాల్లో ఏ క్షణంలో ఏ ద్వారానికి ఏ విషయం తటస్థపడితే, అనగా కంటికి రూపం, చెవులకి శబ్దం, ముక్కుకి వాసన, నాలుకకు రుచి, అలాగే చర్మానికి స్పర్శ, మనసుకు ఆలోచన తాకితే ఆ క్షణంలో దాని ఎరుకని కలిగి ఉండు అని భగవానుడు చెప్పాడు. కేవలం ఎరుక మాత్రమే అలాగే సాధన చేయడం మొదలుపెట్టాడు. కేవలం ఎరుకతో మాత్రమే ఉన్నాడు. అంటే ఏదైనా ఒక రూపాన్ని చూశాడు కంటితోటి, ఆ రూపాన్ని చూసినప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది అనుకోకుండా కేవలం రూపాన్ని రూపంగా మాత్రమే గ్రహించడం. అలాగే ఏదైనా శబ్దాన్ని విన్నప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది అని విలువ కట్టకుండా కేవలం ఇది శబ్దం మాత్రమే, అలాగే రుచి పట్ల కూడా, అలాగే వాసన పట్ల కూడా, అలాగే
శారీరక స్పర్శల పట్ల, అలాగే మనసులో కలిగే ఆలోచనల పట్ల. సో, ఏ క్షణంలో ఏది జరుగుతూ ఉంటే ఆ క్షణంలో దాన్ని తెలుసుకున్నాడు. చూస్తే కేవలం చూడటం, వింటే కేవలం వినడం, వాసన తెలుసుకుంటే కేవలం వాసన తెలుసుకోవడం, రుచి చూస్తే కేవలం రుచి చూడటం, స్పర్శ తాకితే కేవలం తాకడం, ఇంకా మనసులో ఆలోచనలు వస్తే కేవలం ఆలోచన చేయడం, అంటే ఆలోచనలు ఉన్నాయని కేవలం ఎరుకతోటి తెలుసుకోవడం. కేవలం తెలుసుకొని ఉండిపోయాడు ఆ సన్యాసి. ఏ ప్రతిక్రియ చేయకుండా శాంతంగా ఉన్నాడు. ఈ నిరంతర అభ్యాసం ద్వారా కాలాన్ని ముక్కలు ముక్కలు చేసి చిత్త క్షణం అనబడే సూక్ష్మ భాగం వరకు చేరుకున్నాడు. అక్కడికి చేరుకొని ఈ అతి చిన్న చిత్త క్షణంలో ఏ 2 ఘటనలు ఒకేసారి ఘటించవని తెలుసుకున్నాడు. ఎంతో తీవ్రమైన వేగంతో ప్రవహించే కాలధారలో ఆ ఒక్కొక్క క్షణంలో ఘటించే ఘటనలను, అంటే ఈ పంచస్కందాలు ఉత్పాద వ్యయాలను, అవి పుట్టికిట్టే సామర్థ్యాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. ఉదాహరణకి వేగంగా కదిలే ఒక చలనచిత్రం, అంటే ఒక సినిమా ఉందనుకో. ఒక్కొక్క ఫ్రేమ్లో వేరువేరుగా ఏ విధంగానైతే చూడలేమో, అలాగే గతిశీలమైన ఈ జీవనధారలో చిత్త క్షణాలను విడివిడిగా చూడలేకపోతున్నాం. దానికి మనం ఎంతో అలవాటు పడ్డాము. అంటే విడివిడిగా ఉన్న ఈ ఫిల్మ్ రీల్లో ఒక్కొక్క చిత్రాన్ని గురించి ఆలోచించక కథనం గురించి చర్చిస్తాం. దీనివల్లనే దృష్టి భ్రమ కలుగుతుంది. అలాగే ఈ జీవనధార కూడా ఎడతెగకుండా ప్రవహిస్తుందనే భావన, దానివల్ల నేను నాది అనే మరీచిక పెంచి పోషించబడుతుంది. దీనితోనే పూర్వాపరాల భూత భవిష్యత్తు కాలాల సంబంధం జత కలుస్తుంది. ప్రపంచం ముందుకు నడుస్తుంది. ఇక్కడ ప్రపంచం అంటే రాగద్వేష మోహాల ప్రపంచంగా తెలుసుకోవాలి. 6 ఇంద్రియ ద్వారాల్లో ఏ ద్వారం మీదనైనా ఈ క్షణంలో ఏ ఘటన ఘటిస్తే దాన్ని కేవలం తెలుసుకోవడంతోనే మనం ఆగిపోయి వెంటనే సంజ్ఞ ద్వారా దాన్ని గుర్తిస్తాం. సంజ్ఞ అంటే మనసులోని ఒక భాగం. ఇది పూర్వ అనుభూతుల బలం మీద, జ్ఞాపకాల మీద గుర్తించే పని చేస్తుంది. సంజ్ఞ గుర్తించిందంటే చాలు, ప్రపంచం మొదలైందన్నమాటే. సంజ్ఞ గుర్తించిన తక్షణమే మన ప్రపంచం ఆరంభమైపోతుంది. దాంతో గడిచిపోయిన విషయాల్లో తిరిగాడటం మొదలు పెడతాం. ఇలాంటి అనుభూతి గతంలో కూడా అయిందని, లేదా దీనికి సరిపోలిన అనుభూతి ఏదో గతంలో అయిందని మననం చేసుకోవడం మొదలు పెడతాం. ఇక ఆ గడిచిపోయిన విషయం మంచిగా ఉండిందనో లేకపోతే చెడ్డగా ఉండిందనో వెలకట్టే పని జరిగిపోతుంది. ఈ వెలకట్టడం జరగగానే ప్రపంచం మరింత ముందుకు కొనసాగుతూ పోతుంది. అంటే రాగ ద్వేష మోహాలు పెరిగిపోతాయి. వేదన కలుగుతుంది. వేదన అంటే శరీరం పైన కలిగే ఫీలింగ్. ఈ శరీరంపై కలిగే ఆ సంవేదన సుఖకరంగానో దుఃఖకరంగానో అనిపించసాగుతుంది. అప్పటిక మనసు యొక్క సంస్కారం అనబడే భాగం వెంటనే తన పని మొదలు పెడుతుంది. తన పని అంటే ప్రతిక్రియ చేయడమే. ఈ క్షణం యొక్క ఘటన చూడటం, వినడం, ఇంకా వాసన తెలుసుకోవడం, రుచి చూడడం, స్పర్శించడం, ఆలోచించడం. మంచిగా అనిపిస్తే మనసులో రాగంతో కూడిన ప్రతిక్రియ, చెడ్డగా అనిపిస్తే ద్వేషంతో కూడిన ప్రతిక్రియ ఆరంభమైపోతుంది. దాంతో మనసు ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనుకుంటూ భవిష్యత్తు కాలంలోకి వెళ్ళి పరిభ్రమించడం మొదలు పెడుతుంది. ఈ క్షణంలో చూడటం, వినడం, కేవలం వాసన తెలుసుకోవడం, రుచి తెలుసుకోవడం, స్పర్శ, ఇంకా ఆలోచనలు తెలుసుకోవడం, అవన్నీ జరిగిన వెంటనే దాన్ని కేవలం చూడడం, వినడంలో వినడం, వాసనలో వాసన. సో ఇలా కేవలం పరిమితం చేస్తే వాటికి, అంటే కేవలం అక్కడ విషయాలను
డీటెయిల్లోకి వెళ్ళకుండా కేవలం చూడడం మాత్రమే అక్కడే ఆగిపోతే కనుక మనం మన ప్రపంచం అన్నది ఇక ఆరంభం కాదు, అది వృద్ధి చెందదు. ఇలా అనారంభుడై ఉండేవాడే ప్రపంచ ముక్తుడవుతాడు. శరీరంలోని ఈ 5 ద్వారాల మీద ఆయా విషయాల స్పర్శ తాకిడి యొక్క అనుభూతి ఎన్నిసార్లు అవుతుందో, ఎంతసేపు అవుతుందో దీనితో పోల్చి చూస్తే మనసు మీద జరిగే విషయం యొక్క స్పర్శ తాకిడి కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. చూడటం, వినడం, వాసన తెలుసుకోవడం, రుచి చూడటం, స్పర్శించడం కన్నా ఆలోచించడం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. మనసుపై ఘటించిన ఘటన యొక్క ప్రభావం మనసు మీద ఎలాగూ ఉంటుంది. కానీ మిగతా 5 ఇంద్రియాల్లో ఏ ఒక్క దానిపై ఘటన ఘటించినా కూడా దాని ప్రతిక్రియ మనసు మీదే అవుతూ ఉంటుంది. మొత్తం ఈ రాగద్వేషాల ప్రపంచం వృద్ధి చెందడం, వ్యాపించడం మనస్సు నుండే జరుగుతుంది. ఎందుకంటే ఆరంభం మనసు నుండే అయింది కాబట్టి ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో, ఎప్పటి వరకు మన మనశ్శరీరాల 6 ఆయతనాలు అంటే 6 ఇంద్రియ ద్వారాలు తెరుచుకొని ఉంటాయో అప్పటి వరకు అనుక్షణం ఏదో ఒక ఆయతనం ద్వారా ఏదో ఒక విషయం ప్రవేశిస్తూనే ఉంటుంది. దాంతో ఆరంభానికి అలవాటు పడ్డ ఈ తెలివి లేని మనసు రాగద్వేషాలను ఆరంభం చేసి ప్రపంచాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. ఇలాంటి స్థితిలో చిత్తశుద్ధి ఎక్కడ, చిత్త విముక్తి ఎక్కడ అవుతుంది? ఇక క్షణాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని వేరువేరుగా తెలుసుకున్నందువల్ల ప్రత్యుత్పన్నం చేస్తూ ఉంటాం. అంటే వర్తమానాన్ని భూత భవిష్యత్తుతో కలగరూపకంగా చేస్తాం. దీనివల్ల మరో కష్టం వచ్చి పడుతుంది. ఘటనల ఈ తారతమ్యంలో ఒక సూత్రం అంటే పూలదండలో దారంలా వ్యాపించి ఉంది అనే భ్రాంతి కలుగుతుంది. అహంభావం యొక్క, దురాభిమానం యొక్క, ఆత్మభావం యొక్క ఈ సూత్రం అన్నమాట. దీని నుండే నేను అనే అస్తిత్వం మొలకెత్తుతుంది. మెల్లమెల్లగా ఈ నేను అనే ప్రతీదీ కూడా నేను ఉన్నాను అనే దానిలోకి పరివర్తనం చెంది దృఢంగా వేళ్ళల్లుకుంటుంది. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి అనుభూతులు పొందింది నేనే అని, భవిష్యత్తులో ఇలాంటి అనుభూతులు పొందబోతుంది నేనే అని భావించడం జరుగుతుంది. నేను ఉన్నాను అని భ్రమ ఈ అస్తిత్వ విహీనమైన నేను పట్ల ఆసక్తులను పుట్టిస్తుంది. ఈ ఆసక్తులు రాగద్వేషాల అగ్నిని మరింత అధికంగా ప్రజ్వలింపజేస్తాయి. ఈ నేను ఉన్నాను అన్న అవిచ్చే రాగద్వేషాలను బలవర్ధకం చేస్తుంది. ఈ రాగద్వేషాల మూఢత్వం నేను ఉన్నాను అన్న అవిచ్చను బలవర్ధకం చేస్తుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి బలాన్ని ఇస్తూ ఉంటాయి. నిరంతరం అభ్యాసంతో ఈ నేను ఉన్నాను అనే ఈ ఫిలిం రీలును ముక్కలు చేసినట్లే ఈ నేను ఉన్నాను అన్న భ్రమను కూడా మెల్లమెల్లగా తొలగిపోతుంది. ఇక నేను అన్నది కేవలం లోక వ్యవహారం కోసమే ఉండిపోతుంది. దీనితో నేనులోని అంటే నేను అనే దానిలోని వేరు వ్యక్తిత్వాల భ్రాంతి తొలగిపోతుంది. ఒక్కొక్క క్షణం తనంతట తాను విడివిడిగా సాక్షాత్కారం అవుతుంది. భ్రాంతి దూరమై వాస్తవ స్థితి స్పష్టమవుతుంది. ప్రజ్ఞ మేలుకుంటుంది. అవిద్య యొక్క మొత్తం క్లేశం దూరం అవుతుంది. రాగద్వేషాల కొత్త మొడులు పడటం ఆగిపోతుంది. పాత మొడులు విచ్చుకోవడం జరుగుతుంది. అప్పుడిక చూస్తున్నాను అనే భ్రమ దూరం అవుతుంది. చూడటం మాత్రమే ఉండిపోతుంది. చూడటం మాత్రమే ఎలానో అలాగే వినడం మాత్రం, రుచి చూడడం మాత్రం, వాసన చూడటం మాత్రమే, స్పర్శ మాత్రమే, తెలుసుకోవడం మాత్రమే ఉండిపోతుంది.
నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నానుకు బదులుగా జరుగుతుంది అనే సత్యం ప్రకటితమవుతుంది. ఈ భోక్తాభావపు, కర్తాభావపు మాయ కరిగిపోతుంది. అహంభావం ఇంకా అహంకార రాహిత్యంలో ప్రతిష్ఠితమవుతుంది. ఆత్మభావం అనాత్మభావంలోకి మారుతుంది. కేవలం ఈ సైద్ధాంతిక పరంగా అంటే బుద్ధిపరంగా ఏదో అనుకుంటే, అంటే ఇంటెలెక్చువల్గా ఈ శరీర ప్రపంచం నేను కాదు, నాది కాదు, నా ఆత్మ కాదు అని, ఈ చిత్త ప్రపంచం నేను కాదు, నాది కాదు, నా ఆత్మ కాదు అని నమ్ముతూ ఉండేవాడు. కానీ ఇప్పుడిక ఇది ఉత్త నమ్మే విషయంగా ఉండిపోదు. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా వీటిని తెలుసుకుంటామో మన శరీరం పైన కలిగే ప్రతి వేదన కూడా మారిపోతూ ఉంటుంది. అది సుఖ వేదన కానీ, దుఃఖ వేదన కానీ, అక్కడ అనిత్యాభావం మనకి దృఢపరచుకోవచ్చు. అలాగే ఈ శరీరంపై కలిగే వేదనల పట్ల నా అధికారం ఏమీ లేదు, అక్కడ అనాత్మ భావాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అలాగే ఈ దుఃఖం అనేది ఈ శరీరం ద్వారా, మనసు ద్వారా ప్రకటితమవుతుంది అనే భావాన్ని కూడా తెలుసుకోవచ్చు. అలా ఈ దుఃఖం యొక్క స్వభావాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలా చిత్తధారణం అంటే కంటిన్యూగా జరిగే చిత్తధారణం ముక్కలు చేసి ఒక్కొక్క క్షణాన్ని ఎలా ఉంటే అలా విడివిడిగా చూడటంతో చూస్తూనే ఈ దురాభిమానం తొలగిపోతుంది. పూర్వ సంస్కారాల నుండి విడుదల లభించింది. ఇంకా చిత్తం అనాసక్తమై ఆశ్రవాల నుండి విముక్తమైపోయింది. ఇక పరమపదమైన నిబ్బానం సాక్షాత్కారం అవుతుంది. అతి కొద్దిగా మిగిలిన జీవితం సఫలమైంది, సార్థకమైంది. భగవానుడు భిక్షాటన నుండి తిరిగి వచ్చేసరికి అతని జీవన లీల సమాప్తమైపోయింది. అయితే భిక్షువుగా మారాలి అనుకుంటాడు. భిక్షువుగా మారాలి అంటే అతడి దగ్గర భిక్షా పాత్ర ఇంకా చీవరాలు ఉండాలి. అప్పుడే అతనికి ప్రవచ ఇవ్వడం అన్నది జరుగుతుంది. వాటి కోసమని గ్రామంలోకి వెళ్ళినప్పుడు అతన్ని ఒక ఎద్దు పొడిచి చంపేస్తుంది. అంటే పొడవడం వల్ల అతడు చనిపోతాడు. ఇక ఈ సంగతి తెలుసుకున్న భిక్షువులు అతని గతిని గురించి భగవాను అడుగుతారు. అతడు అన్ని గతులకు ఆవల గతి విముక్తుడు అయ్యాడని, ఇక నిబ్బానాన్ని పొందాడు అని చెప్తాడు. ఆ సమయంలో భగవానుడి నోటి నుండి ఈ ఉదాన గాథ అన్నది మనం అంటే చెప్తాడనమాట. ఈ ఉదాన గాథ ఏంటంటే, అక్కడ నీరు, భూమి, గాలి నిలబడలేవు, చుక్కలు వెలగజాలవు, సూర్యుడు, చంద్రుడు ప్రకాశించలేరు, అక్కడ చీకటి ఉండదు. తనను తాను తెలుసుకున్న ముని, మౌని అయిన బ్రాహ్మణుడు రూపాన్ని, అరూపాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని వదిలివేస్తాడు అని ఈ ఉదాన గాథను చెప్తాడు. సో ఈ విధంగా అత్యంత వేగంగా నిబ్బానాన్ని పొందింది, ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఈ బాహ్య గురించి చెప్తాడు. ఇతడే ఫాస్టెస్ట్ అనమాట. అంటే ధర్మాన్ని చాలా చెప్తూ ఉన్నప్పుడే ఆ స్థితిలోనే పొందినవాడు. అతడు ఎన్నో జన్మల నుంచి తన ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు భగవానుడు చెప్పిన కొన్ని విషయాలకైనా కానీ సో అతడు వెంటనే ధమ్మాన్ని అర్థం చేసుకొని అర్హంతుడవుతాడు. మనకి ధమ్మపద గాథల్లో కూడా ఒక గాథ ఉంటుంది. ఏంటంటే, నిరుపయోగమైన 100 గాథల కన్నా నిబ్బానాన్ని అంటే ధర్మాన్ని అర్థం చేసుకునే ఒక ధమ్మపద గాథ చాలు అని చెప్తాడు. సో కేవలం సన్యాసికి చెప్పింది ఈ విషయమే. కేవలం చూడటమే, వినడమే, కేవలం రుచిలో రుచిని తెలుసుకోవడమే, ఇంకా వాసనలో వాసన తెలుసుకోవడమే, శారీరక స్పర్శలో కేవలం స్పర్శలు తెలుసుకోవడంలో, అలాగే మనసులో ఉండే ఆలోచనలో కేవలం ఆలోచనలు తెలుసుకోవడమే, ఇంతే చెప్పింది. దాన్ని సాధన చేస్తూ అతడు నిబ్బానాన్ని పొందాడు, అర్హంత స్థితిని పొందాడు.
ఇది ఈరోజు ప్రవచనం. అలాగే కొంతమంది భవిష్యత్తు భవిష్యత్తు అంటూ ఉంటారు. నిజానికి భవిష్యత్తు అనేది ఏంటి? ప్రస్తుతమే భవిష్యత్తు. మనం వర్తమానంలో ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో అదే కాలం ముందుకు సాగినప్పుడు భవిష్యత్తు కింద మారుతుంది. సో వర్తమానంలో ఎలా జీవిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అంచేత వర్తమానంలో ఈ క్షణంలో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే ముఖ్యం అన్నమాట. సో వర్తమానం మారితే భవిష్యత్తు మారిపోతుంది. భవిష్యత్తు అనేది ఏం లేదు, మన వర్తమానమే భవిష్యత్తు.